తెలియజేసుకుంటున్నాను. అటువంటిది ఆ రోజు ఎన్నికల ముందు మనందరికీ హామీ ఇచ్చాడు, మత్స్యకారులకి హామీ ఇచ్చాడు. మీరు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో 10,000 ఉన్నటువంటి మత్స్య వేట నిషేధ భృతి ఏదైతే ఉందో అది 20,000 చేస్తామని చెప్పి మాట మీద నిలబడి 1,30,000 మందికి 20,000 చొప్పున ఈ రోజు 280 కోట్ల వరకు రిలీజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనేది కూడా తెలియజేస్తున్నాను. మత్స్యకారులు గత ప్రభుత్వంలో ఏ రకంగా అన్యాయం చెందారో అన్నది ఒక్క ఉదాహరణ మనం తీసుకొని అంటే తడ నుంచి ఇచ్చాపురం వరకు మనకు ఉన్నటువంటి తీర ప్రాంత జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా విడిచిపెట్టకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనంటే మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, అలాగే నరేంద్ర మోదీ గారి మీద ఎంత అభిమానంతో ఉన్నారో ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ రోజు వేట నిషేధ భృతి పెంచారు. అలాగే జియో 217 ఏదైతే మత్స్యకారుల దగ్గర ఉన్నటువంటి చెరువులు లాక్కోవాలని గత ప్రభుత్వం ఒక పన్నాగం చేసిందో దాన్ని కూడా తిప్పికొడుతూ ఆ జీవోను కూడా రద్దు చేసి తిరిగి మత్స్యకారులకి వాళ్ళ హక్కులు ఇచ్చే ప్రయత్నం మన కూటమి ప్రభుత్వంలో చేసిందని తెలియజేస్తున్నాను. ఇలాగే భవిష్యత్తులో కూడా మీకు ఏ సమస్యలున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరి ప్రధానమంత్రి గారితో సహా సహకారం తీసుకొని మన జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి మత్స్యకారుల తాలూకా భవిష్యత్తుని ఇంకా సుందరంగా తయారు చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని బుడగట్లపాలెం ద్వారా మత్స్యకారులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు మత్స్యకారుల గురించి మాట్లాడాలనంటే ముందుగా మన జిల్లాలో గుర్తొచ్చే నాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారని తెలియజేస్తున్నాను. అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ ఎచ్చెర్ల వరకు ఎవరికి ఎప్పుడు ఏ ఆపద ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా సరే వాళ్ళ భుజాల మీద చేయేసి నేనున్నాను సోదరా అని ధైర్యం చెప్పినటువంటి నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు. ఆయన వారసులుగా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి మా మీద కూడా అదే ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. ఎలా అంటే ఈ రోజు చిన్న వయసులో, అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందనంటే అది ప్రజలు మీరు చూపిస్తున్నటువంటి ఆశీర్వాదం, అలాగే దేవుడిలాగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఈ రోజు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక కేబినెట్ మినిస్టర్ గా ఈ రోజు కేంద్రంలో నాకు కూర్చోబెట్టారు. మత్స్యకార మినిస్టర్ మన శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చారు. అలాగే పరిశ్రమలు తీసుకొని వచ్చే ఎంఎస్ఎంఈ మినిస్టర్ మనకి ఇన్ఛార్జిగా పెట్టారు. మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకునే అవకాశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ కూడా అవకాశం ఇచ్చారు. మా వంతుగా కష్టపడతాం. ఎందుకనంటే విని 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 కూడా చెవుల్లో ఈ రోజు నొప్పెడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా అంటే వెనకబడిందని మార్చాలి, తలరాతలు మారాలి. శ్రీకాకుళం సెట్ అవ్వాలంటే మన మైండ్ సెట్ మార్చాలన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. సముద్రం ఎంత సంపద, గంగమ్మ తల్లి తెలిసి ఎవ్వరికి కూడా మోసం చెయ్యదు. గంగమ్మ తల్లికి పెట్టడమే తెలుసు తప్ప ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం, చెడగొట్టడం, మోసం చేయడం తెలియదు. అటువంటి సంపద మన గంగమ్మ తల్లి, మన సముద్రం మన చుట్టూ ఉంది. చిన్న చిన్న దీవులున్నాయి ప్రపంచంలో, 4 అడుగులు ఉన్నటువంటి దీవులున్నాయి. సముద్రాన్ని చూసి అవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. మనం ఎందుకు డెవలప్ కాకూడదనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, గుజరాత్ వెళ్లి పనిచేస్తున్నాం, చెన్నై వెళ్లి పనిచేస్తున్నాం, వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడే మనం పోర్టులు ఏర్పాటు చేసుకోవాలి, హార్బర్లు ఏర్పాటు చేసుకోవాలి, జట్టీలు ఏర్పాటు చేసుకోవాలి, పర్యాటక రంగం తీసుకొని రావాలి, పరిశ్రమలు తీసుకొని రావాలి. ఇంకా అవసరమైతే ఏ కార్యక్రమాలైనా మనకిక్కడికి రావాలి తప్ప మనం గడప దాటి వేరే పరిస్థితికి రాకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను.